నమస్తే. అనురాధారావు బాలల హక్కుల సంఘం ప్రెసిడెంట్. సమ్మర్ అంటే వేసవికాలం మొత్తం పిల్లలు ఆడుతూ పాడుతూ గడిపేస్తారు. ఎక్కువగా ఆరు బయట ఆడతారంటే కొంచెం చిన్న ప్లేస్ దొరికిన వాళ్ళు క్రికెట్ కానీ ఖోఖో కబడ్డీ ఇట్లాంటి ఆటలు ఆడతారు. అంటే ఎక్కువగా ఎనర్జీ కావాలి వాళ్ళకు. ఎక్కువగా ఎనర్జీ కావాలంటే చాలామంది పేరెంట్స్ చేస్తారు, ఎనర్జీ డ్రింకులు కొనియటము, కూల్ డ్రింక్స్ తాగే అంటే చల్లగా ఉంటాయి కాబట్టి చల్లటి పానీయాలు ఇవ్వటానికి ప్రయత్నం చేస్తుంటారు. అయితే పిల్లలకు ఖచ్చితంగా కూల్ డ్రింక్స్ని అవాయిడ్ చేయండి, ఎనర్జీ డ్రింక్ని అవాయిడ్ చేయండి. వాటి వల్ల రకరకాల ప్రాబ్లమ్స్ పిల్లలు ఫేస్ చేయాల్సి వస్తుంది. వేసవి కాలంలో ఎక్కువగా శరీరానికి కావాల్సినంత నీరు అదంతా ఉండాలి. వాళ్ళు ఎదిగే వయసులో వాళ్ళకు మంచి ఆహారం ఇక్కడ కీలకమైనది రకరకాలుగా ఇవ్వాల్సి ఉంటుంది. పేరెంట్స్ దీనిపైన శ్రద్ధ తీసుకోవాలి. ఎలాంటి ఆహారాన్ని ఇవ్వాలి, ఎలాంటి పానీయాలను ఇవ్వాలి, ఎలాంటి పండ్ల రసాలు ఇవ్వాలి, ఏవి ఇవ్వకూడదు, ఏ పానీయాలు ఇవ్వకూడదు, ఏ ఆహార పదార్థాలు వాళ్ళకి ఇవ్వకూడదు అన్నది పేరెంట్స్ తెలుసుకొని ఇవ్వాలి. ఈ చిప్స్ కురుకురే అట్లాంటివి అవాయిడ్ చేయాలి. వాటిల్లో ఉండే ఉప్పు వల్ల పిల్లలకు చాలా ప్రమాదం ఏర్పడుతుంది. అట్లాగే కూల్ డ్రింక్స్, ముఖ్యంగా బయట చల్లదనాని కోసం తాగే కూల్ డ్రింక్స్ వల్ల ఈ రకరకాల హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. ఎందువల్ల దాంట్లో ఉండే అధిక చక్కెర వల్ల పిల్లలకు అనేక రకమైన ప్రాబ్లమ్స్ ఏర్పడుతున్నాయి. ఈ కూల్ డ్రింక్స్ ఏంటి, ఎనర్జీ డ్రింక్స్ ఏంటి, ఏవైనా పిల్లల శరీరం పైన ప్రభావాన్ని చూపిస్తాయి, వాళ్ళ ఎదుగుదల పైన ప్రభావాన్ని చూపిస్తాయి. అంటే వాళ్ళు ఊబకాయం రావచ్చు. ఈ అధిక చక్కెర ఉండడం వల్ల అది ఎక్కువగా శరీరంలో గ్లూకోజ్ను ఉత్పత్తి చేస్తుంది. అప్పుడు ఇన్సులిన్ ఉత్పత్తి తగ్గటం వల్ల డయాబెటీస్ ఏర్పడుతుంది. గుండెకు సంబంధించిన వ్యాధులు రావచ్చు, అట్లాగే ఊబకాయం రావచ్చు, దంతాల ప్రాబ్లం వస్తుంది. అట్లాగే ఈ ఎముకల పెరుగుదల పైన దాని ప్రభావం చూపిస్తుంది. పెల్స్ బారిపోతాయి, ఊరికేనే విరిగిపోయే అవకాశం ఉంటుంది. అంటే రెగ్యులర్గా కూల్ డ్రింక్ తీసుకునే పిల్లలు కొంచెం కింద పడ్డా ఫ్రాక్చర్ అయ్యే ప్రమాదం ఈ కూల్ డ్రింక్స్ల వల్ల ఏర్పడుతుంది. అంటే అవి అంత ప్రమాదకారి కాబట్టి ఖచ్చితంగా అవాయిడ్ చేయండి. చాలా అధ్యయనాలు చెప్తున్నాయి. అమెరికా ఒక యూనివర్సిటీలో చేసిన అధ్యయనంలో ప్రపంచంలో 22 లక్షల మంది కూల్ డ్రింక్స్ వల్ల డయాబెటీస్ పాలవుతున్నారని ఒక అధ్యయనంలో వచ్చింది. దాంట్లో 9.8% వాళ్ళు కూల్ డ్రింక్స్ తాగడం వల్ల ఏర్పడిన డయాబెటీస్. అది 12 లక్షల మంది గుండె జబ్బుల బారిన పడుతున్నారని ఈ అధ్యయనంలో వచ్చింది. కాబట్టి పిల్లలకు సాధ్యమైనంత వరకు న్యాచురల్గా దొరికే ఆహారాన్ని ఇవ్వండి. న్యాచురల్గా దొరికే పండ్లు, ఏ సీజన్లో దొరికే పండ్లు ఆ సీజన్లో ఇవ్వండి. పండ్లను కూడా పండ్ల రసం చేసి ఇవ్వడం వల్ల అధిక షుగర్ శరీరంలోకి పోతుంది కాబట్టి పీచు పదార్థం కూడా ఉండదు. కాబట్టి పిల్లలకు యాజ్ ఇట్ ఈజ్గా ఫ్రూట్ తినిపించడం చాలా మంచిది. కొన్ని సందర్భాల్లో జ్యూస్ తాపియాల్సి వస్తుంది హెల్త్ బాగాలేనప్పుడు. ఆ జ్యూస్ వల్ల వాళ్ళకి ఇమీడియట్గా శక్తి వస్తుంది. కాబట్టి అట్లాంటి టైంలో పండ్ల జ్యూస్ ఇవ్వచ్చు. ఈ కూల్ డ్రింక్స్ని మాత్రం మ్యాక్సిమం అవాయిడ్ చేయాలి. ఇంట్లో తయారు చేసిన రాగి జావ కానీ, పల్చటి మజ్జిగ కానీ, కొబ్బరి నీళ్లు కానీ, ఎక్కువగా మంచినీళ్లను ఇవ్వాలి. అట్లాగే పాలు కూడా తగినంత ఇవ్వాలి. రాగి జావ పాల వల్ల వాళ్ళకు కావలసిన కాల్షియం శరీరానికి బాగా అందుతుంది. దానివల్ల మంచి ఎముకల ఎదుగుదల ఉంటుంది. పిల్లలు బాగా పెరుగుతారు, ఆరోగ్యంగా ఉంటారు. ఫస్ట్ వాళ్ళు ఆరోగ్యంగా ఉంటేనే కదా చదువుకునేది, ఆడుకునేది, ఇంకే రంగంలో అయినా దూసుకెళ్ళేది. కాబట్టి పిల్లల హెల్త్ పైన పేరెంట్స్ శ్రద్ధ తీసుకోవాలి. ప్లీజ్ అవాయిడ్ కూల్ డ్రింక్స్, ఎనర్జీ డ్రింక్స్ అట్లాంటివి, కుర్కురే, చిప్స్ అట్లాంటివి అవాయిడ్ చేయండి. న్యాచురల్గా దొరికే ఫ్రూట్ని, ఇంట్లో తయారు చేసిన పానీయాలను మాత్రమే వాళ్ళకి ఇవ్వండి. ఎక్కువగా మంచినీళ్ళు తీసుకునే విధంగా ఈ సమ్మర్లో చూడాలి. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.